హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నందువాల్. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ చూద్దాము. ఇది ఇంట్లోనే ఉండే వాటితో చాలా ఈజీగా 10 నిమిషాల్లోనే ఎటువంటి హడావిడి లేకుండా చేసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా రోజు ఒక్కటే లాంటి రైస్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ప్రాసెస్ చూద్దాము. ఒక బాండీలోకి ఒక 5 నుంచి 6 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, యాలకులు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని అది సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కావాల్సిన పదార్థాలు చూద్దాము. కట్ చేసిన క్యాబేజ్, క్యారెట్, బీన్స్, కొత్తిమీర. ఉల్లిపాయ వేగింది. ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి తగినంత ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుకొని ఒక 5 మినిట్స్ ఈ కర్రీ మొత్తం ఫ్రై అవ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి క్యాబేజ్ అనేది పూర్తిగా మగ్గిపోయింది. అలాగే బాగా ఫ్రై అయినవి కూడా మిగిలినవి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, 1/2 స్పూన్ చొప్పున కారం, 1 స్పూన్ మీకు తగినంత కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. దీని మీద సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకొని ఈ రైస్ మొత్తం ఆ ఫ్లేవర్స్ పట్టేంతగా ఒకసారి కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ స్కూల్ పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రైస్ అనేది రైతాతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.